సార్ నమస్కారం. నమస్తే అండి. కొంతమందిని చూస్తాను సార్ బయట చాలా మంది, లైక్ వాళ్ళు చాలా చంద్రవందరగా ఉండే లైఫే, పెద్ద సెటిల్మెంట్ అదంతే ఉండదు, పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కనేస్తారు, అయ్యో బాధపడుతున్నారు అనుకుంటాం. బట్ ఇలా చిల్లరగా ఉండేటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, బిఫోర్ మ్యారేజ్ అలా ఉన్న వాళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ చాలా సెటిల్డ్ అయిపోతారు లైఫ్లో, లేదంటే ఫ్యామిలీ విషయంలో, ఫైనాన్షియల్గా చాలా డెవలప్ అవుతారు. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మంది బాగుపడ్డ వాళ్ళు ఉన్నారని పెద్దల చెప్పే మాట విన్నాము. పెళ్లి తర్వాత ట్రాన్స్ఫార్మ్ అయ్యే వాళ్ళు ఉన్నారు, డిస్టర్బ్ అయ్యి మొత్తం డిస్ఎంగేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అండి. డిపెండ్స్ ఆన్ దేర్ మెచ్యూరిటీ, ఎలాంటి లైఫ్ పార్ట్నర్ వాళ్ళ లైఫ్లోకి వస్తుంది, ఎలాంటి డిసిషన్ తీసుకున్నారు. కొంతమంది వాళ్ళలో మార్పుకి కారణం వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్. డిస్ట్రాక్టెడ్ ఉన్న వాళ్ళని కరెక్ట్ లైన్లో తీసుకురావడము, ఒక అలైన్మెంట్తో ముందుకు తీసుకెళ్లడము, మంచి భార్య దొరకడము, లేకపోతే మంచి భర్త దొరికినప్పుడు కూడా లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. దట్ ఈస్ లక్. బట్ జీవితాన్ని లక్ వదిలేదు, కాన్షియస్ చాయిస్ తీసుకోవాలి, మన ఎఫర్ట్స్ మనం పెట్టాలి, తర్వాత మన క్లారిటీ మనం తీసుకోవాలి అండ్ టేక్ ఎ రైట్ డెసిషన్ అంటాను నేను యాజ్ అ కోచ్. ఎందుకంటే మన లక్ వదిలేస్తే లాటరీ లాగా ఇగో సక్సెస్ రేట్ అనేది కొంతమందే ఉంటుంది. వాట్ ఇఫ్ డజంట్ గో వెల్? సో క్లారిటీ ఇంపార్టెంట్. మీరు అన్నట్టు తక్కువ ఏజ్లో కూడా క్లారిటీ ఉంటే 25 లోపు చేసుకోవచ్చు. బట్ అగైన్ 30 years కూడా ఇప్పుడు మెచ్యూరిటీ రాలేదు, దే ఆర్ నాట్ మెంటలీ ప్రిపేర్డ్, వీ కాంట్ బిల్డ్ ప్రెషర్ ఆన్ దెమ్. దట్ ఈస్ ద రీజన్ యాజ్ అ కోచ్గా ఇట్స్ ఫైన్. ఇప్పుడు మీరు చూడండి 40 years చేసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు, 22 years చేసి 25 years చేసుకున్న వాళ్ళు కూడా దే ఆర్ బ్రోక్. త్వరగా చేసుకొని బ్రేక్ అయిన వాళ్ళు ఉన్నారు, సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. 35 చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అలాగే నేను లేట్ చేయమని చెప్పట్లేదు, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అరౌండ్ 30 అండి, 30 దాటకూడదు, లైక్ మ్యాక్స్ 35 లో. ఇప్పుడు ఉన్న దాంట్లో యాక్చువల్గా యావరేజ్ లైఫ్ స్పాన్ ఇప్పుడు లేటెస్ట్ స్టడీ చూస్తే చాలా సర్ప్రైజింగ్గా ఏంటంటే అమ్మాయిలు యావరేజ్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ వచ్చేసి 28-29 ఉంది స్టడీస్లో. ఇట్స్ ఇంక్రీజింగ్. అబ్బాయిలది 30, 31, 32 వరకు కూడా వెళ్తుంది ఇప్పుడు చూస్తే. సో స్లోగా ట్రెండ్ అనేది అప్వర్డ్కి వెళ్తుంది. సో దట్ కెన్ బి స్లైట్లీ రెడ్యూస్డ్. ఎందుకంటే అందరికీ 25 లోపు ఉద్యోగాలు వస్తున్నాయి, 22కే 23rd, 25th లోపు ఆల్మోస్ట్ ఏదో జాబ్లో సెటిల్ అవుతున్నారు. అంటిల్ అన్లెస్ దే ఆర్ ఎయిమింగ్ ఏ గవర్నమెంట్, ఏదో యూపీఎస్, సివిల్స్, సంథింగ్ మోస్ట్ అంబిషియస్ రోల్స్ కొంతమంది ఉంటారు. దట్స్ ఎ వెరీ టెడియస్ ప్రాసెస్. ఎక్సెప్షన్, అందరు రాయట్లేదు. చాలా మంది ప్రైవేట్ జాబ్లు కావచ్చు, స్టార్టప్స్ కావచ్చు, దే ఆర్ సెటిలింగ్ బై ఏజ్ ఆఫ్ 25 కల్లా పూర్తి క్లారిటీ వస్తుంది వాళ్ళకి. 23కే స్టార్ట్ అవుతున్నాయి కెరియర్లు, 22, 23కి. ఓ 2-3 years చాలండి. ఐ థింక్ వీ డోంట్ వాంట్ 10 years టు సెటిల్ ఇన్ కెరియర్ టు గెట్ మ్యారీడ్. ఆ టైంకి బర్న్అవుట్ అవుతారు, చాలా వరకు ఇమోషనల్గా, మెంటల్గా డ్రైన్ కూడా అవుతారు కెరియర్లో. ఒక డబుల్ ప్రెషర్ ఉంటుంది. నేను మ్యారేజ్కి ఎలిజిబిలిటీ సంపాదించాలి, ఇంకా సాధించాలి టార్గెట్ ఒకటి, అండ్ కెరియర్ రెండు కలిపి కూడా వాళ్ళకి హ్యూజ్ ప్రెషర్ ఉంటుంది. ప్యారలల్గా వెళ్ళడం బెటర్. బోత్ ఆర్ ప్యారలల్ ట్రాక్స్. కెరీర్ అండ్ రిలేషన్షిప్ ఆర్ రెండు పక్క పక్కన రైలు పట్టాలు లాంటివండి, ప్యారలల్గానే వెళ్ళాలి, సపరేట్ ఉండకూడదు. ఓకే. సో సార్, మరి మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అబ్బాయిలో అమ్మాయి చూడాల్సినటువంటి క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు? అబ్బాయిలో అమ్మాయి చూడాల్సిన క్వాలిటీస్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, కంపాటబిలిటీ, అలైన్మెంట్. మళ్ళీ అక్కడికే వస్తున్నాను నేను. ఓకే, ఇద్దరికి కంపాటబిలిటీ ఉందా? అయితే ఇది సెకండ్. ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళిద్దరికి కనెక్ట్ అవుతున్నారా, వైబ్స్ కనెక్ట్ అవుతున్నారా, డిడ్ దే లైక్ ఈచ్ అదర్ ఇన్ ఫస్ట్ థింగ్. ఇది ఏదైనా సరే అట్రాక్షన్ తోటే, లుక్స్ తోటే స్టార్ట్ అవుతుంది, ఇమోషనల్గానే స్టార్ట్ అవుతుంది. ఇద్దరి మధ్యలో ఫస్ట్ ఇమోషన్ క్రియేట్ అవ్వాలండి. ఓకే, షీఈ్ మై రైట్ ఫిట్ ఆర్ ఈజ్ మై రైట్ ఫిట్ అని ఒక ఇమోషన్ ఫస్ట్ నాటాలి. అది వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ ఓపెన్స్ అప్. ఆ ఇమోషన్ లేకుంటే మిగతావన్నీ కూడా ఇట్ విల్ బికమ్ లైక్ అండ్ ఆబ్జెక్టివ్ అనాలిసిస్ లాగా అవుతుంది, ఒక ట్రాన్సాక్షన్ అనాలిసిస్ లాగా అవుతుంది. సో ఇద్దరి మధ్యలో ఆ వైబ్స్ కనెక్ట్ అయినప్పుడు ఫస్ట్ ఏంటంటే అబ్బాయి నేచర్ ఎలా ఉంది, హౌ ఈజ్ హిస్ హానెస్టీ, ఇంటిగ్రిటీ, తన రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ కంపాటబిలిటీకే వస్తాయి. అలైన్మెంట్ అండ్ కంపాటబిలిటీ. ఒక్కొక్కటి ఆ సప్తపాదిలో 7 codes ఉంటాయి. క్యారెక్టర్ కోడ్, వాల్యూస్ కోడ్, ఇవన్నాం కదా, ఇమోషనల్ కోడ్, గ్రోత్ కోడ్, కాన్ఫ్లిక్ట్ కోడ్, పర్పస్ కోడ్, ఇవన్నీ కూడా అన్నీ చూసుకోవాలి. ఇవన్నిటిలో కంపాటబిలిటీ ఉన్నప్పుడు దే హ్యావ్ టు గో హెడ్. ఇది అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి అప్లై అవుతాయండి, సేమ్ అప్లై అవుతాయి. ఒకప్పటిలాగా ఇప్పుడు అమ్మాయిలు వేరు అబ్బాయిలు లేరని మనము డిఫరెన్షియేట్ చేయడానికి లేదు. బికాస్ మ్యారేజ్ ఈజ్ అ జర్నీ టుగెదర్, కంబైన్ జర్నీ. బోత్ ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్, బోత్ ఆర్ ఈక్వల్ స్టేక్ హోల్డర్స్. ఇద్దరికి అలాంటి స్టేక్సే ఉంటాయి, హై స్టేక్స్ ఉంటాయి. సో ఇద్దరికి పరిమాణాలు కూడా అవే ఉంటాయి, సేమ్ మెట్రిక్స్. ఓకే, ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి. ఓకే సార్, అంటే పెళ్ళి అనేది చాలా పెద్ద సబ్జెక్ట్, ఎంత మాట్లాడుకున్నా ఇంకా ఎంతో హిందూ మహాసముద్రం, పాసిఫిక్ ఓషన్, అన్ని సప్త సముద్రంగా కలిపేసేది సప్తపది సార్. ఒకేసారి చెప్పినా కన్ఫ్యూజ్ అనమాట, ఎక్కడ ఏంటి ఎప్పుడు ఎలా అనేది చాలా పెద్ద. కాకపోతే మనం ఓవర్వెల్మ్ అవ్వకూడదండి. ఇప్పుడు ఏంటంటే మనం ఒక 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్కొక్క మైల్ దాటుకుంటూ వెళ్తాం. ఇప్పుడు మనం నైట్లో జర్నీ చేస్తున్నాము,
మనం మొత్తం డెస్టినేషన్ వరకు రోడ్ క్లియర్గా కనపడదు. మన లైట్ ఫాగ్ లైట్ ఎంతవరకు కనపడుతుందో అంతవరకు క్లియరెన్స్ చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఓవర్వెల్ మాగకూడదు. ఇప్పుడు కావాల్సింది ఏంటి, నా గమ్యం ఏంటి, నా గోల్ ఏంటో క్లారిటీ ఉండాలి. ఎండ్ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తున్నాను క్లారిటీ ఉండాలి. ఆ గోల్ వైపు నేను ముందుకు వెళ్తూ ముందు క్లారిటీ తీసుకొని ముందుకు వెళ్ళాలి అంతే. నేను ఆ రైట్ ట్రాక్లో ఉండాలి, రాంగ్ ట్రాక్లో ఉండకూడదు. డెస్టినేషన్ ఎక్కడ ఉంటే ఎక్కడ వెళ్ళకూడదు. దట్స్ ఇట్ నేను చెప్పేది. జస్ట్ టు సింప్లిఫై, ఓవర్వెల్మ్, బర్డన్ అవ్వకూడదు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేసుకోకూడదు, ఎక్కువ లోడ్ తీసుకోకూడదు. ఓకే సార్, వెరీ నైస్ ఇన్ఫర్మేషన్ సార్. అసలు పెళ్లి చేసుకోవాలా వద్దా అండ్ ఎలా చూస్ చేసుకోవాలి సార్ ఆడియన్స్ చేతిలోనే ఉందండి. పెళ్లి చేసుకోవాలా చేతిలోనే ఉంది. నేను ఎస్ ఆర్ నో చెప్పలేదు, మీరు కూడా చెప్పలేదు. దే హావ్ టు సే ఎస్ ఆర్ నో. అంటే దానికి అప్లికబుల్ కండిషన్స్ అన్నీ అనుకున్నప్పుడు సరి తూగుతుంది సరిపోతుంది అనుకుంటే చాయిసెస్ చూసే వాళ్ళకి అనమాట. సో వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.